నేటి రాశి ఫలాలు మిథున రాశి వారు ఈరోజు గృహ నిర్మాణ విషయాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా సాగుతుంది ఈరోజు. అలాగే మిథున రాశి వారికి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారికి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. వారితో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక సోదరుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందుకుంటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ధనవృద్ధి అనేది ఉంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మిథున రాశి వారు ఈరోజు పోగొట్టుకున్న విలువైన వస్తువులను ధనాన్ని తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు. అలాగే గత సంఘటనలు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక ఈరోజు నూతన పరిచయాల వలన ఉత్సాహంగా గడపగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక నూతన వాహనాలను స్థలాలను సమకూర్చుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. మీ యొక్క అవసరాలు తీరుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలోని అందరితో సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే ఇంట వేడుకలను నిర్వహిస్తారు. సోదరుల నుండి కొన్ని సలహాలు స్వీకరించడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు శారీరక రుగ్మతల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులను సమకూర్చుకోవడం వలన విస్తృతమైన లాభాలను పొందుతారు. అలాగే ఆశించిన లాభాలు లభించడం ఈరోజు తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో ఉన్నత హోదాలను పొందుతారు. విధుల్లో ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు పడిన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు లేత గులాబీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.